సో హలో గైస్, ముందు నుంచే చెప్తూనే ఉన్నా వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రొటెస్ట్ నీట్ ఎగ్జామ్ గురించి కాదు, అదొక రీజన్ అని చెప్పి స్టూడెంట్ల కోసమే స్టార్ట్ చేశారు అనుకుందాం. మరి స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఒకడేమో మినిస్టర్ని కళ్ళడానికి వెళ్తాడు, ఇంకొకడేమో సంబంధం లేకుండా ఎక్కడెక్కడ మాల్స్లోనే అక్కడక్కడ తిరిగి వీడియోస్ చేస్తాడు. బర్గర్లు తినుకుంటూ నవ్వుకుంటున్నారు, వాళ్ళు వీడియోస్ చేస్తూ నవ్వుకుంటున్నారు. వీళ్ళు అర్థమవుతుందా? నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఒక పక్కన స్టూడెంట్స్ చేస్తుంటే ఆ పాయింట్ మీద ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడే నిలబడాలి కదా, మరి ఎందుకు ఎవడో లేడు ఇక్కడ? మీరు ఇండియాలో పార్టీ కాదండి అరుంధతి రాయ్, అలాంటి ఆవిడ తెచ్చి ప్రొటెస్ట్ నిలబెడుతున్నారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో సెమినార్ ఇచ్చిన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రొటెస్ట్ అంటున్నారు. అర్థమవుతుందా మీకు? నేపాల్లో చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగులు పట్టుకొని తిరిగారు ప్రొటెస్ట్ అని. నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్కి ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగులకి సంబంధం ఏంటి? పోలీసులు రిక్వెస్ట్ చేశాను సరే స్టూడెంట్స్కి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోండి అని చెప్పేసి వినకుండా వాళ్ళ మీద స్టోన్స్ వేసి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి స్టూడెంట్స్ అన్న ముసుగులో కొంతమందికి దూరిపోయి ఇదంతా రచ్చగొట్టినట్టు చేస్తుంటే, ఇదంతా ఇలా జరుగుతుంది మీ కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంది అని చెప్తుంటే ఒక పర్టికులర్ పార్టీకి అండగట్టేస్తారు. फ्रंट से मैंने बार बार निर्देश दिया, रिक्वेस्ट भी किया लड़कों से लड़कियों से कि आप लोग डिस्टेंस मेंटेन रखें और शांति से बैठे रहें, लेकिन उसमें भीड़ में बहुत सारे लोग रहते हैं मैम, पीछे से धक्का देने वाले. अब वो लोग वो डिसिप्लिन मेंटेन नहीं करेंगे, अनियंत्रित हो जाएंगे, तो फिर हमारा काम है उसको रोकने. నేనే కాదు ఎంతో మంది క్రియేటర్స్ చెప్తున్నారు, ఒకసారి వినండి అసలు ప్రొటెస్ట్ ఎజెండా ఏంటి, ఆ ప్రొటెస్ట్ని పట్టుకున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి. ఒకసారి ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే మీకే తెలిసిపోద్ది. అలా కాకుండా నిజం మీ కళ్ళ ముందు కనబడుతున్నా సరే ఒక పర్టికులర్ పార్టీకి అండగట్టేస్తే ఇట్స్ అప్ టు యూ. సో ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.